హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీ కర్రీ. బూందీతో కర్రీ కూడా చేయొచ్చు అని చాలామంది అనుకుంటారండి, కానీ చేయొచ్చండి. చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్, దోశలోకి, రైస్, చపాతీ, పూరి వీటిలోకి చాలా బాగుంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామండి. చాలా తొందరగా అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందండి. ఇప్పుడు ఎలా చేయాలో, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ 200 గ్రామ్ బూందీ తీసుకున్నానండి, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాలు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి, 6 బరకగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, కొత్తిమీర, కరివేపాకు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసుకొని ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. వీటితో పాటు బరకగా దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా ఇక్కడే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ మనకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక 50% వరకు సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ మనకు సాఫ్ట్గా అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక 30 సెకండ్స్ ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేస్తాం. పసుపు, కారం, మీ రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని 1 నిమిషం వీటన్నిటిని కలుపుకోండి. ఈ స్పైసెస్ అన్నీ ఆనియన్స్కి పట్టుకోవాలండి. ఒక నిమిషం కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేద్దాం. ఈ టమాటాలు అన్నీ కూడా కలుపుకొని, టమాటాలు మనకు సాఫ్ట్ కావాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి టమాటాలోంచి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనకు టమాటాలు సాఫ్ట్గా అయ్యాయండి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 100 ml వరకు వాటర్ తీసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ తీసుకోండి. జస్ట్ ఇంకో 3 మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ అంతా బాగా ఉబ్బుకాలండి. అప్పటి వరకు వీటిని ఉడికించుకోండి. ఇలా బాగా మసులుతున్నప్పుడు మనం బూందీ వేసుకుందాం. ఇప్పుడు బూందీ వేసుకొని 1 నిమిషం కలుపుకోండి. ఇలా బూందీ వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలలో మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. బూందీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రెసిపీలో మనం ఎక్కువ కారం వేయమండి, ఎందుకంటే ఆల్రెడీ బూందీలో కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం వేయము. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఇక్కడ వేస్తున్నాము కాబట్టి కారం ఎక్కువ వేయద్దండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలనుకున్న వారు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి.
ఇది మాత్రం మర్చిపోకండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.